మోహన రాగంలో అంతా వినిపించేసింది కదా మోహన. గురువుల గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ నారాయణాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం అమ్మా. ఇవాళ హనుమత్ జయంతి. అసలు హనుమ నా ఇందాక మోహన్ చెప్పినట్టు నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, అమ్మా ఆంజనేయ స్వామికి సొంత పనంటూ ఏమీ లేదమ్మా, రాముని వారి పని నిమిత్తమే భూమి మీదకి వచ్చారు అని చెప్పేవారు. అంటే రాముని వారి పని నిమిత్తమే వచ్చారే కానీ ఆయనకంటూ సొంత పని లేదమ్మా. అందుకే మీరెవరైనా ఏ కోరికలు కోరినా రాముని వారి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా తీరిపోతామా అని చెప్పారు నాన్నగారు. 11 ప్రదక్షిణాలు అంటే ఆ 11 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎలా చేయమన్నారు? అది ఆయన పాడు ఆంజనేయ స్వామిని స్తుతించి మళ్ళా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. ఇది చదువుకుంటా 11 సార్లు తగ్గండి అమ్మ. ఎందుకంటే ఆయన్ని స్తుతిస్తే కనుక ఆయనేమి బలం ఎలా పెరిగిపోదండి. ఆయన దగ్గరంట రాముల వారి గురించి చెప్తా ఉంటే ఆయన పొంగిపోతారంట, ఆయనకి విపరీతమైన శక్తి వచ్చేస్తుందంట. అంటే రామలక్ష్మణులు యుద్ధానికి వచ్చినప్పుడు రాముల వారితో ఆంజనేయుడు ముందు తలపడతాడండి. ఆంజనేయుడు వస్తే వీళ్ళ స్నేహితులు ఉంటారు కదా, ఆంజనేయుడిని రాముడి గురించి భజన చేస్తూ పక్కకి తప్పించేస్తారండి. ఎందుకంటే రాముల వారిని తలుచుతూ ఉంటే ఆ రామ భజన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అండి. ఎక్కడైతే రాముల వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామో అక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారండి. ఏ రూపంలో వస్తారో తెలియదండి. మారుతి ఆయన ఏంటంటే ఆయనకి రూపం అవసరం లేదండి, ఏదో ఒక రూపం సృష్టించుకుంటాడు, మనకి ఎక్కడి నుంచో వచ్చి కూర్చుంటాడండి. రామనామం జరిగే దగ్గరంట ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడండి. ఎందుకంటే రాముల వారి మీద హనుమంత స్వామికి అంత భక్తి అయింది. నేను ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక్కటే కోరుకుంటానండి, స్వామి నీకున్న స్వామి భక్తి నాకు నా గురు పాదాల మీద ఉంటే నేను తరించిపోతాను కదా, నాకు ఇంతకన్నా ఏమొద్దయ్యా, ఇంతకన్నా వేరే కోరుకోవాల్సింది ఏం కనపట్టలేదు. ఎందుకంటానేమో గురువు ఇవ్వవలసిందంతా ఇచ్చేసేలాడు. గురువు ఏది ఎలా ఉండాలో అన్నీ అలా కూర్చేసి మమ్మల్ని ఒడ్డును కూర్చోబెట్టేలాడు. ఇలా కూర్చోబెట్టిన గురువు పాదాల మీద భక్తి ఏ రోజైతే మర్చిపోతానో ఆ రోజు చచ్చిపోయింది ఏమంటుందో లెక్క, చచ్చిపోయినట్టే. ఎందుకంటే గురువు పాదాలను మర్చిపోకూడదు, అది హృదయంలో ఎప్పుడు నిలబెట్టుకుని ఉండాలి. రాముల వారికి ఎప్పుడు అంట ఆంజనేయ హృదయంలో రాముల వారి పాదాలు పెట్టుకునేవారండి. మరి రాముల వారి కష్టాభిషేకం రోజున రాముల వారి వైభవం కాసేపు మనం ఆంజనేయ వైభవం చెప్పుకోవాలి కదా ఇవాళ కొంచెం. రాముల వారి పట్టాభిషేకం రోజున రాముల వారి అందరికీ చాలా
అందరికీ ఏంటంటే అందరు హెల్ప్ చేశారు కదా, వాళ్ళందరికీ చాలా బహుమానాలు ఇచ్చేశారు. అందరికీ అన్ని బహుమానాలు ఇచ్చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలంటే అర్థం కాలేదంట. ఎందుకంటే ఆంజనేయ స్వామి తనకన్నా భిన్నంగా కనపడలేదంటండి. మిగతా అందరూ తనకి అది చేశారు ఇది చేశారు, వాళ్ళకి అది ఇద్దాం ఇది ఇద్దాం అనిపించిందంట. ఆంజనేయ స్వామి చూస్తే ఏమనిపించిందంట, నాకన్నా వేరుగా కనపడలేదండి. మరి వేరుగా కనపడినప్పుడు ఆయనకి ఏ వస్తువు ఇస్తాను అని వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడంటండి. ఒళ్ళు జల్లరిస్తుందండి. అలా ఆలింగనం చేసుకున్నాడంటండి రాముడు గారు. అంటే ఆ భక్తి చూడండి, ఆంజనేయ స్వామికి ఎంత భక్తి ఉంటే ఆయన ఎంత లోపల తన లోపల ఉన్నదంట రాముడే. ఆయనకంటూ వేరే జీవితం లేదు కదా, లోపల ఉన్నదంతా రాముడే. సీతమ్మ అంట అది ఏదో ఒక హారం ఇస్తుందంటండి, ఎన్ని పంటతో కొరుకుతుంటాడంట. కొంచెం సీతమ్మకి నాన్నగారు అదేవారండి, సీతమ్మ కనపడకుండా అప్పుడప్పుడు మాటలు వదిలేసేదమ్మా రాముల వారిని, కానీ రాముడు ఎప్పుడు కూడా నిగ్రహాన్ని కోల్పోలేదమ్మా అని చెప్పేవారు. అలాగే సీతమ్మ గారికి ఆ టైంలో కోపం వచ్చింది. ఆయన ఏంటి హారం ఇచ్చాను కదా, చక్కగా మెల్ల వేసుకోవచ్చు కదా, ఏ రత్నాలనంటో ఏ ముత్యాలనంటో ఇచ్చుంటారు కదా, మెల్ల వేసుకోవచ్చు కదా, కొరుకుతున్నాడు ఏంటి అని చూస్తారు అనమాట. ఏంటి హనుమ ఏం చేస్తున్నావు అన్నది. కొరికి అమ్మ ఇందులో రాములు వారు ఉన్నారేమో అని చూస్తున్నానమ్మా, కొరికి రాముల వారు ఉన్నారేమో చూస్తున్నానమ్మా. అంటే ఏంటి అంటే, నాకు రాములు వారు ఎక్కడున్నారో ఎందులో ఉన్నారో అది కావాలమ్మా. అంటే కొన్ని ఎక్కడున్నారో నువ్వే చెప్తాడు సీతమ్మ. ఎక్కడున్నారేంటమ్మా, ఇక్కడ ఉన్నారు, ఇంకీ కావాలని నేను ఎక్కడ పెట్టుకుంటాను అంటారు. అవునా, అంత భక్తి ఉందని అంటే చీల్చి చూపిస్తాడండి. ఇక్కడ ఉండేది రాముడు సీత లక్ష్మణ్ అంతా ఫ్యామిలీ అంతా అక్కడ కనపడుతుందండి. సీతమ్మ తల్లికి అర్థమవుతుందండి, రాముడు ఆంజనేయ స్వామి సామాన్యమైన వాడు కాదు. ఏమంటే ఆంజనేయ స్వామి ఎందుకు సామాన్యమైన వాడు కాదంటే అతులిత బలధామ, అంజనీ పుత్ర అతులిత బలధామ అనుకుంటాం. అసలు అతులిత బలధామ ఎందుకు వచ్చింది ఆయనకి, సాక్షాత్తు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడండి. ఆయన సమస్త శాస్త్రాలు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. ఏమంటే సూర్యుడి దగ్గరికి ఇప్పుడు కబోర్డు అందరూ చంద్రమ మండలానికి వెళ్ళిపోతున్నారు. సూర్యమండలానికి వెళ్ళగలమా, ఎంతో దూరంలో ఆగిపోతారు. కానీ ఆ సూర్య ప్రతాపాన్ని తట్టుకోగలిగిన ఒక ఆంజనేయ స్వామి మాత్రమే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, సూర్యుడికి అతివేగంగా వెళ్తుంటాడు కదా. ఆయన అంటే అనుకుంటాం మనం సూర్యుడు నిదానంగా వెళ్తున్నాడు కింద నుంచి చూస్తే అనుకుంటాం, కానీ సూర్యుడు అతి వేగంగా తిరుగుతూ ఉంటాడంట. అయితే ఆంజనేయ స్వామి కూడా అంత వేగంగా ఆయనతో పాటు వెళ్ళేవాడంటే నేర్చుకుంటానికి. ఆయన ఒక చాట ఉండి నేర్పించలేదండి. ఆంజనేయ స్వామి సర్వశాస్త్రాలను కూడా తనతో పాటు తిరుగుతూ ఉండగానే ఆకాశంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆయన తిరుగుతున్నంతసేపు పక్కన ఆంజనేయ స్వామి కూడా తిరుగుతూ ఉండేవాడంట. అలా సమస్త శాస్త్రాలు నేర్చుకున్నాడు. అందుకే అత్యంత బలిదాముడయ్యాడు. అంత బలంగా అంత బలం ఎందుకు వచ్చిందంటే సూర్య భగవాను దగ్గర శాస్త్రాలన్నీ అభ్యసించాడండి. అంటే అమిత పరాక్రమవంతుడు. అసలు భగవంతుడి గురించి మనం భక్తుడి గురించి చెప్పుకోవాలంటే అగ్రగణ్యుడు. భక్తుడు నాన్నగారు అనేవారు ప్రహ్లాదుడు అగ్రగణ్యుడమ్మా అనేవారు భక్తుల్లో. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తుడే కాదండి, భగవంతుడు కూడా. భగవంతుడు భక్తుడే కాదండి, ఆయన భగవంతుడు. అంటే ప్రహ్లాదుడు మనకి కోరికలు తీర్చలేకపోవచ్చు, కానీ ఆంజనేయ స్వామి కోరిన ప్రతి కోరిక తీరుస్తాడంటండి. అంటే ఆయన భక్తుడే కాదు, భగవంతుడు కూడా. భక్తుడుగా రామచంద్రమూర్తి ఏమంటాడంటే, స్వామి నువ్వు చక్రవర్తి అయినప్పుడు నేను నీ సేవకుడు, కానీ నువ్వు ఆత్మనుకో, నువ్వు ఒక్కటే. నువ్వు అలా కాకుండా నువ్వు దేవుడు అనుకో, నేను భక్తుడు. నువ్వు దేవుడు అయితే నేను భక్తుడిని, నువ్వు చక్రవర్తి అయితే నేను సేవకుడిని, నువ్వు ఆత్మవైతే నేను నువ్వు
ఒక్కటే అంటాడు. అంటే అక్కడ వేరు భావన లేదు. ఇప్పుడు మనకి ప్రహ్లాదుడి కన్నా వేరు భావన ఉందేమో, విభీషణుడికి వేరు భావన ఉంది, భీష్ముడికి వేరు భావన ఉంది. కానీ వేరు భావన లేని వాడు ఆంజనేయ స్వామి. అందుకే నాన్నగారు ఎప్పుడు ఆంజనేయ స్వామి గారి గురించి అంత బాగా చెప్పేవారు. అంటే ఆంజనేయ స్వామికి వేరే పని లేదు కదా. విభీషణుడికి బోడెల పనులు ఉన్నాయి, భీష్ముడికి బోడెల పనులు ఉన్నాయి. భీష్ముడు ఏంటి, పుట్టిన దగ్గర నుంచి ఆయన సుఖపడాల మొత్తం అందరి కోసం చేసుకుంటారే వచ్చాడు. కానీ ఆయనకి చాలా పనులు ఉన్నాయి. అలాగే ప్రహ్లాదుడికి వచ్చేసరికి ప్రహ్లాదుడు కూడా ఎందుకు, ఆయన కోసం వచ్చాడు. ఆయన లక్ష్మీ నరసింహ అవతారం ఒక్క ప్రహ్లాదుడి కోసమే వచ్చాడు. కానీ ప్రహ్లాదుడు కూడా అక్కడ భగవంతుడుగా కాదండి, భక్తుడుగానే నిలిచాడు. నాకేం కావాలన్నాడు, నీకు అన్నీ ఇచ్చేస్తాడు. లక్ష్మీ నరసింహ వచ్చి నీకు అన్నీ ఇచ్చేస్తానంటాడు, అన్నిటికీ నీకు ఏది కావాలో ఇస్తానంటాడు. కానీ ఏమడిగాడు ఆయన ప్రహ్లాదుడు, నాకేం వద్దు, రాజాధికారాలు వద్దు, నాకేం వద్దు, నాకు విడుదల ఇచ్చి, మోక్షం అంటే విడుదల, ఈ యజ్ఞాన్ని నుంచి నాకు విడుదల ఇచ్చే స్వామి అంటాడు. నీకు ఇంకా సమయం ఉంది, నువ్వు ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, నువ్వు రాజ్యం వెళ్ళాలి, రాజ్యం వెళ్ళిన తర్వాత నువ్వు కావాల్సిన స్థితి నువ్వు పొందుతావు అని వరం ఇచ్చేస్తాడు. సో అందరిలో చూసుకుంటే ఆంజనేయ స్వామి అదే ఆయన అందరికన్నా గొప్ప భక్తుడండి, దేవుడు కూడా. మరి భక్తుల విషయం వచ్చేసి భక్తి లేకపోతే, ఇందాక మోహన్ చెప్పినట్టు భక్తి లేకపోతే జ్ఞానం రాదండి. భక్తి జ్ఞానానికి మాత అని చెప్పారు నాన్నగారు. తల్లి లేకుండా పిల్ల ఎలా వస్తుందమ్మా అనేవారు నాన్నగారు. మరి భక్తి లేకపోతే జ్ఞానం ఎలా వస్తుందండి? అసలు భక్తి లేనప్పుడు వినలేదు. నాన్నగారు చెవులు చిరులు పడేటట్టు వినండి అమ్మా అన్నారు. మనం 2 మాటలు కూడా వినలేం ఇష్టం లేకపోతే. ఇష్టం ఉంటేనే కదా, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. మనకి ఇష్టం ఉంటే అప్పుడు వింటాం. మన వినే సబ్జెక్టు మీద మనకి ఇష్టం ఉండేవాడి, ప్రేమ ఉండాలి, భగవంతుడి మీద భక్తి ఉండాలండి. ఇవన్నీ ఉంటేనే మనం జ్ఞానం గురించి వినగలుగుతాం, భక్తుల యొక్క కథలు కూడా చదువుతాం. అసలు భాగవతం బాగుపడే వాళ్ళందరూ భాగవతం చదవమన్నారు నాన్నగారు. ఎందుకు చదవమన్నారండి? భక్తి విలువ తెలియడం కోసం. అసలు భక్తి అంటే ఏంటో మనకు తెలియాలి. భక్తి విలువ తెలుసుకోవడం కోసమే బాగుపడే వాళ్ళందరూ భాగవతాన్ని చదవమన్నారు. భక్తుల కథలు ఉంటాయి, అందులో అన్నీ ఏంటంటే అన్నీ భక్తుల కథలే ఏమండి. అందులో పోతరామాచుడు దానిలో సిరిగిరి చెప్పడు అని చెప్పి భార్య లక్ష్మీదేవికి చెప్పకుండా, శంకు చక్రాలు ధరించకుండా గజేంద్రుని కాపాడతాకు వచ్చేస్తాడు. పద్యం రాస్తాడు. రాసినప్పుడు శ్రీనాథకరు అడుగుతాడు, అదేంటి బాబా అలా రాశావు? ఆయన శంకు చక్రాలు ధరించకుండా, లక్ష్మీదేవి తోడు లేకుండా పరిగెత్తుకు వచ్చేసాడా? వచ్చి ఏం చేద్దామని వచ్చాడు అని అడుగుతాడు. ఈయన భోజనం చేస్తున్నారు. శ్రీనాథుడు, పోతరామాచుడు, బావా బామ్మలు భోజనం చేస్తున్నారు. భోజనం అయిపోయినాక పోతరామాచుడు బయటకు వెళ్ళి చేయగలుగుతుంటూ, బావా నీ పిల్లాడు బావిలో పడిపోయాడు అంటాడు. పరుగు పరిగెత్తుకొస్తాడు, భోజనం చేయి కూడా కడుక్కోకుండా. అదేంటి బావా అలా వచ్చేసాము, చేతుల్లో చేప లేదు, గాలం లేదు, మీరు బావిలో పడిపోయాడని చెప్తున్నాను పిల్లాడు, మనం వాడిని తీయటానికి ఏదో ఒకటి తీసుకుని రావాలి కదా, అలా ఒట్టి చేతులతో వచ్చేసాడు ఏంటి అని అడుగుతాడు. వాడిని కాపాడాలనే లోపల తపనతో ఆయన ఏమి పట్టించుకోకుండా వచ్చాడు. పరమాత్మ కూడా భక్తుల్ని కాపాడాలనుకుంటే ఆయుధాలతో పని లేదురా అని చెప్పటం కోసం ఎగ్జాంపుల్ చూపిస్తారు. అంటే భగవంతుడు భక్తుల్ని కాపాడటం కోసం ఆయనకి ఆయుధాలు అవసరమా? నాన్నగారు చెప్పేవాళ్ళు కృష్ణుడి గురించి, కంసుడి గురించి. అమ్మ కృష్ణుడు కంసుడితో యుద్ధం చేయలేదమ్మా, ఇలా ముట్టుకుంటే చచ్చిపోయాడమ్మా అనేవారు. అంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదండి. మన శాస్త్రాలు కొన్ని ఆయుధాలు వాడారు, రామబాణాన్ని అస్త్రాలు వచ్చినాయి కదా, అస్త్రాలు శస్త్రాలు దానికి ఉపయోగపడి. కానీ భగవంతుడికి ఆ అస్త్రంతో పని లేదు.
ఏమండి రాముడికి ఆంజనేయ స్వామి అంత భక్తుడైన ఆంజనేయ స్వామి రాముడితో యుద్ధానికి వచ్చాడండి. రామాంజనేయ యుద్ధం జరిగిందని చెప్పి చరిత్ర చెప్తుంది, నిజమో కాదో మనకు తెలియదు. చరిత్ర చెప్తుంది రామాంజనేయ యుద్ధం జరిగింది. అది కూడా ఎందుకు జరిగింది? ఆంజనేయ స్వామికి చెప్పకుండానే నేను రామునికి అపచారం చేశానని రాముని అపచారానికి నేను బాధ్యుడయ్యానని చెప్పకుండానే ఏయాకి వెళ్ళి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతాడు అంజనాదేవి. ఆంజనేయ స్వామి తల్లి అడుగుతాడు. ఆంజనాదేవిని అడిగితే ఆంజనాదేవి అభయం ఇచ్చేస్తుంది. ఆమె ఎవరు ఏంటని అడగదు. నీకు ప్రాణభయం లేకుండా నా పుత్రుడు నేను రక్షిస్తాడు అంటున్నాను. తెలియదు ఎవరి వలన ఆయనకి ప్రాణహాని ఉందో కూడా తెలియలేదు. తెలియకుండానే అభయం ఇచ్చేసింది. తీరా చూస్తే ఎవరయ్యా అంటే యయాతి మహాభక్తుడు రాముడికి కూడా. ఏదో చిన్న తప్పిదం వల్ల ఏదో ఒక క్రియేషన్ వల్ల మొత్తాన్ని నాకు జరుగుతాయి కదా, దాని రాముడు వారు ఆయన శాపం పెట్టారు. ఏంటి ఆయన చంపేయాలని ఆయన నిర్ణయించాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి అభయం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అభయం ఇచ్చాడో రాముల వారి లోపల ఎప్పుడో తుడిచిపెట్టేశాడండి. కానీ తెలియదు మనకి. లోపల తీసేశాడు, ఆ భాగమే తీసేశాడు అడు కదా. కానీ ప్రపంచానికి అర్థం అవ్వాలి కదా రామనామం యొక్క మహిమని. ఇక్కడ యుద్ధం ఎందుకు జరిగిందంటే రామనామం యొక్క మహిమ తెలియటం కోసం జరిగిందండి. రామ బాణం గొప్పదా రామనామం గొప్పదా అని ఒకప్పుడు సందేహం వచ్చిందంట. ఆ సందేహం తీర్చడానికి ఆంజనేయ స్వామికి రాముడికి యుద్ధం జరిగింది. ఆయన శస్త్రం వేయలేదండి రాముడి మీద. రాముల వారు రామబాణం వేశారండి, కానీ ఆంజనేయ స్వామి బాణం వేయలేదండి, రామనామం చేస్తున్నారండి. రామ్ 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 రామనామం చేస్తుంటే బాణం చుట్టూ తిరుగుతుందంట కదా, ఆయన ముట్టుకోలేదంటే వెనక్కి వెళ్ళిపోయింది. అంటే దేవతలు అందరూ పూలవర్షం కురిపించారంట. ఏంటి? భక్తికి. రాముడి మీద ఆంజనేయ స్వామికి ఉన్న భక్తికి మొత్తం దేవతలందరూ పూలవర్షం కురిపించారంటే అంటే రామ బాణం కన్నా రామనామమే గొప్పది. అంటే భక్తి చాలా గొప్పదండి. నాన్నగారు అంటారు, అమ్మా భక్తుడు అడుగుతున్నాడు, నాకు నీ పాదాల మీద భక్తి చాలు, నాకు ముక్తి వద్దంటున్నాడు. ఏమంటే రామదాసు మహాభక్తుడు, రాముల వారిని సేవించాడు. రాముడికి చింతాకు అమ్మవారికి చింతాపత్రం చేయించాను, నీకు అది చేయించాను, ఇది చేయించాను, నన్ను జైల్లో పెట్టించామని తిట్టాడు, అన్నీ చేశాడు భక్తుడు. కానీ ఏమన్నాడండి రాముల వారి దగ్గర? రాముల వారి దగ్గరికి వచ్చేసరికి అన్నీ చేయించిన రామదాసు చివరికి రాముడు ప్రత్యక్షమై నిన్ను మోక్షానికి పంపిస్తాను, నిన్ను వైకుంఠానికి పంపిస్తానంటాడు. వైకుంఠంలో ఏముంటుంది? నిత్యం రామనామం జరుగుతుందా? నిత్యం రామ పూజ జరుగుతుందా అని అడుగుతాడండి. అక్కడ అవన్నీ ఏం అవసరం లేదయ్యా, అసలు అక్కడ వాటితో పనే ఉంది. వైకుంఠం కైలాసం అంటే ఏమనుకుంటున్నావు? అదంతా సుఖపడే యోగం, సుఖపడే రాజ్యం. నీకు అక్కడ వైకుంఠంలో ఎలాంటి ఏం చెయ్యవసరం లేదన్నాడు. అయితే నాకు వైకుంఠం వద్దంటాడండి. వైకుంఠ రాముడు వైకుంఠం తీసుకెళ్తానంటే నాకు వైకుంఠం వద్దు, నేను ఇక్కడే ఉంటానంటాడు రామదాసు. భక్తి, నాకు ఈ భక్తి చాలు, రామభక్తి నాకు కావాలి, నిత్యం నేను రాముడిని పూజించాలి, నిత్యం నేను రాముడిని కొలవాలి, రామ భజన చేసుకోవాలి, రాముడితో నేను ఉంటాను, నాకు వైకుంఠం వద్దంటాడు. ఎవరండి అడిగేది? మా అందరూ చదవాలంటే అమ్మో మోక్షమా, అయ్యి బాబాయ్ నాకు మోక్షం వస్తే అంత బాగుండు. నాకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మోక్షం వస్తామంటే ఏంటి? మన దేహాత్మ భావం నుంచి విడిపోవడం. అది మనం బతికుండగానే విడిపోవచ్చు అని చెప్తున్నారు భగవాన్. ఏంటి? చంపక చంపెడి పొందంట అరుణాచలం. మనం దేహాన్ని చంపకుండానే మన దేహాత్మ బుద్ధిని చంపే ముందంటే అరుణాచలం. అటువంటి అరుణాచలేశ్వరుని పట్టుకుని మనం అరుణాచలం వెళుతూ చంపక చంపేడు ముందుని మనం పట్టుకుని
ఇంకా మోక్షం అనగా ఎందుకండి మన ఎలాగో చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మన మోక్షం మన దేహభావం చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనం మోక్షం అడగడం ఎందుకు? మనం మోక్షంలోనే ఉన్నాం. మనం మోక్షంలో కాకపోతే మన అవగాహన లేదు, మనకి అవగాహన లేదు, మనం మోక్షంలో ఉన్నామనే అవగాహన లేదు. ఆ అవగాహన పొందడం కోసమే గురువు దగ్గరికి వస్తున్నామండి మనం. ఎందుకంటే మనకి అవగాహన నిలబడతలేదు. గురువు చెప్పారు, నువ్వు ఎప్పుడు ఉంది నీ మోక్షంలోనే, పైన నీ అజ్ఞానం తొడుగు ఉంది, ఈ అజ్ఞానం తొడుగును నువ్వు వదిలేస్తే లోపల ఉన్న జ్ఞానం నువ్వే నువ్వే అది నువ్వే అని చెప్తున్నాడు. నేను నేను అంటున్నావే, ఆ నువ్వే నీ లోపల ఉన్న నువ్వు నేను. మరి నువ్వు లోపలే ఉన్నావు కదా, కానీ నువ్వేమనుకున్నా నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అడుగుతున్నావు. మోక్షం నువ్వేనయ్యా. నీ పైన అహంకారం తీసేయి, నీ దేహాత్మను తీసేయి. అంటే ఏమండి మనవరికి అందరికీ అర్థం కాదండి. నాన్నగారి సబ్జెక్టు ఎవరికైతే తెలుసో, ఎవరికైతే ఈ జ్ఞానం గురించి ఎంతో కొంత జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మోక్షం అంటే ఈ అజ్ఞానం నుంచి విడుదల అని. కానీ అందరికీ మోక్షం అంటే ఒక్కటే దృష్టి అండి, వైకుంఠంకి వెళ్తాం, కైలాసానికి వెళ్తాం. పూర్వం మాకు తెలిసింది కూడా ఇదేనండి, మా అమ్మమ్మ చెప్పింది కూడా ఇదే. మోక్షం అంటే ఏంటంటే వైకుంఠానికి వెళ్తాం, కైలాసానికి వెళ్తామమ్మా మనం, ఇదే తెలుసు. వైకుంఠము కైలాసం ఎక్కడా లేదండి, మనలోనే ఉంది. మనం మంచి చేస్తే మనం మంచిగా ఆనందంగా ఉన్నది వైకుంఠంలో ఉన్నట్టే. మనం కనుక ఏ చెడు పనో చేసి మనం ఏదో కష్టపడుతున్నాం అనుకోండి, నరకంలో ఉన్నట్టే. అంటే స్వర్గాలు, నరకాలు, వైకుంఠాలు, కైలాసాలు ఎక్కడో లేవు, నీలోనే ఉన్నాయని చెప్తున్నారు గురువు గారు. అన్నీ మనలో ఉన్న వాటిని మనం చూసుకోకుండా మనకి అది కావాలి ఇది కావాలని బయటికి వెళ్ళి తిరుగుతున్నాం. అంటే గుళ్ళో రాముడు ఉన్నాడు అంటున్నాం, లోపల ఉన్న ఆత్మారాముడు మనకు తెలియదండి. వైకుంఠంలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు. నాలో ఉన్న రాముడు నేనెప్పుడు చూసుకుంటాను? నాన్నగారు అదే అడుగుతున్నారు. నీ లోపల ఉన్న రాముడు నువ్వెప్పుడు చూసుకుంటావు? వైకుంఠంలో ఉన్న రాముడు కావాలంటున్నావు, కైలాసంలో ఉన్న శివుడు కావాలంటున్నావు. అసలు అంతా ఉంది నీ లోపలే ఉంది. నువ్వు ముందు ఏం చేస్తావంటే, నువ్వు అంటున్నావే నేను 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 అంటున్నావే, అన్ని ఏ పని చేసినా నేను ఆపాదించుకుంటున్నావే, ఆ నేను మూలం ఏంటో చూడు. ఈ మనసు చైతన్యం నుంచే వచ్చింది అని చెప్తున్నావు కదా, ఆ చైతన్యం నుంచి వచ్చిన మనసు ఏమైంది? దేహంతో కలిసిపోయింది, గుణాలతో కలిసిపోయింది, వాసనలతో కలిసిపోయింది. ఇంత కలుషితమైపోయిన ఈ మనసుని మళ్ళీ ప్రక్షాళన చేయాలంటే సబ్జెక్ట్ వినాలి. సబ్జెక్ట్ వినాలి, చెవులు చిల్లు పడేటట్టు వినాలి. వెంటనే కాదు, సత్పురుష సాంగత్యం చెయ్యాలి, సద్గంధాలు గ్రహించాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు నీకు అందులో ఉన్న అనుభవం ఏంటో, అందులో ఉన్న శక్తి ఏంటో, అది పొందడానికి నువ్వు ఎలా జీవించాలో, నీ జీవన విధానం ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఊరికే నేను నాకు మోక్షం వచ్చారంటే ఎలా వస్తుందని మనకి రాదు. మనకి అర్థం అవ్వాలి, అసలు మోక్షం ఏంటో అర్థం అవ్వాలి, మన అజ్ఞానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనం అప్పుడు కదా వినియోగించుకుంటాం. ఆ విచక్షణ రావాలి మనకున్న విచక్షణ మనం ఉపయోగించుకోవట్లా. నాన్నగారు ఏం చెప్తున్నారు? నీకు బోళ్ళంత విచక్షణ ఇచ్చాను, వివేకం ఇచ్చాను, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ వివేకాన్ని విచక్షణని నువ్వు ఉపయోగించుకోవట్లేదు. అది ఉపయోగించుకో అంటున్నారు నాన్నగారు. మన వివేక విచక్షణ ఎవరిచ్చారండి? మనసు అంటున్నాం, మనసు చైతన్యం నుంచి పుట్టింది అంటున్నాం. ఈ మనసులోనే అన్నీ ఉన్నాయండి. విచక్షణ ఉంది, మనకి వికారాలు ఉన్నాయి, విచక్షణ ఉంది, అన్ని అందులోనే ఉన్నాయి, వివేకం కూడా ఉంది అందులో. కానీ మనం విడదీసుకోలేకపోతున్నాం. మనం ఏమనుకుంటున్నాం? మన మనసు చేసే శాస్త్రాన్ని చూసుకుంటున్నాం, మనసు చెప్పినట్టు మనం వింటున్నాం. కానీ మనసులో ఉన్న గుణాలని, మన వాసనని పక్కన తీసేసి మన మనసులో ఉన్న ఆ లోపల ఉన్న వివేకాన్ని, ఆ బుద్ధిని, ఎవరికి లేదని బుద్ధి. ప్రపంచంలో ఎన్ని జీవకోటి రాసులు ఉన్నాయో అందరికీ బుద్ధి ఉందా? మానవుడికి బుద్ధి ఉంది. మరి బుద్ధి ఎందుకు ఇచ్చానండి నీకు?
నువ్వు మోక్షం అడగడానికి ఇచ్చానా? ఊరికే మోక్షం అడిగేస్తే ఆ బుద్ధితో మోక్షం అడిగేస్తే సరిపోతుందా? ఆ బుద్ధితో నువ్వేం చేస్తావు? నేను చేయవలసింది చెప్పాను, చేయకూడదు చెప్పాను. నేను చేయకూడదు నువ్వు చేయడం మాని. నేనేం చేయమన్నానో అది చెయ్యి. ఏం చేయమన్నాను? నేను జీవిత విధానం మార్చుకోమన్నా. నీ జీవిత విధానం మార్చుకోమన్నా. నేను ఎలా మార్చుకోమన్నాను? నువ్వు ఎవరిని చూసినా ప్రేమగా చూడమన్నాను. ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడమన్నాను. అందరూ సమత్వాన్ని చూడమన్నాను. నువ్వు చోట్ల. అందుకే భగవాన్ అంటాడు, కిం స్వరూపం నిత్యాత్మదర్శనే అవ్యయ ఆభవ ఓదచిత్ సుఖం. ఏమని చెప్తారైనా? ఎప్పుడైతే నీ ఆత్మస్వరూపాన్ని చూస్తావో అది ఎలాంటి ఆనందం తెలుసా అయ్యా? అది పొట్టని సుఖం అంట. అంటే మన స్పర్శలతో పుట్టే సుఖం కాదంటండి. ఈ స్పర్శలు ఒకరితో ఒకరు మనం టచ్ చేయి దేహాలు ఆ సుఖాలు కాదంటండి. ఆభవ సుఖాలంట, పొట్టని సుఖం అంట, అవ్యయ సుఖం అంట. అంటే ఎంత అనుభవించినా తరగదంట. అలాంటి అవ్యయ ఆభవ సుఖాన్ని నువ్వు పొందాలంటే నీ లోపలున్న మూలాన్ని నువ్వు చూసుకోవాలి. నీ మనసు ఎక్కడి నుంచి నువ్వు పుడుతుందో ఆ మూలాన్ని నువ్వు వెళ్తే ఆ మూలంలో ఉన్న ఆత్మదర్శనం నీకు అయిన రోజున ఈ పుట్టని సుఖాలు ఏంటి, ఆ పుట్టిన సుఖాలు ఏంటో, పుట్టని సుఖాలు ఏంటో నీకు తెలుస్తున్నాయా? ఆ పుట్టని సుఖాలు ఏంటి? అవి పుట్టలు ఆత్మ పుట్టలేదు కదా, దాని నుంచి వచ్చే చైతన్యం పుట్టలేదు. అవన్నీ ఏంటి? పుట్టని సుఖాలు. అవి నువ్వు పొందావనుకో ఈ పుట్టే సుఖాలన్నీ జీరో. ఇవన్నీ ఈ పుట్టే సుఖాలన్నీ ఏంటి? ఒకరుగా అంటే ఎంతవరకు? జీవితంలో పుట్టే సుఖాలు కొన్ని ఉన్నాయి. మానవుల జీవితంలో ఎందుకు పెట్టారని గృహస్థాశ్రమం పెట్టారు, కరెక్టే. అది ఆ గృహస్థాశ్రమం అంటే ఏంటంట, మానవుల్ని మానవ జన్మలో కొంత మనకి ఎలాగంటే, ఇప్పుడు జనాలందరూ రావాలి కదా, ఎంతో మంది పుట్టాలి. ఎంతో మంది అంటే మహాత్ములు, మహానుభావులు, యోగులు, మంచి యోగుల కోసం తిరుగుతున్నారంటే ప్రపంచ పైన ఆకాశం. వీళ్ళందరూ భూమి మీదకి రావాలంటే పవిత్రమైన గర్భం కావాలంటే, అంటే భార్యాభర్తలు కూడా అంత పవిత్రంగా ఉంటే, అంత మంచి మనసుతో ఉంటే వాళ్ళకు వచ్చే పిల్లలు కూడా అంత మంచిగా వస్తారంటే. ఆ మహాత్ములు, మహానుభావులు కూడా మనం జన్మించవచ్చు. మన పిల్లలు మంచి వాళ్ళైతే మన గొప్పతనం కాదండి, అది పరమాత్మ మనకిచ్చిన అదృష్టం, మనకిచ్చిన వరం. మనం వాళ్ళని చూసి మురిసిపోతామండి. నాన్నగారు అంటారు, మా పిల్లలందరూ బంగారం అండి, మా ఆయన బంగారం అండి, మా ఇంట్లో మాకు వచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళు అండి అంటే వాళ్ళందరూ బంగారమే. అలా ఉండనివ్వండి, బయట బంగారాన్ని అలా ఉండనివ్వండి. మీ మనసు బంగారం చేసుకోండి. మీ మనసులో ఉన్న బంగారాన్ని మీరు ఎప్పుడు చూసుకుంటారు? మీరు చూసుకోవాలి కదా. మీ మనసులో ఉన్న బంగారాన్ని చూసుకుని ఆ బంగారం ద్వారా పొందవలసిన సుఖాలను పొందు. పుట్టిన సుఖాలను కాదు నువ్వు పొందేది, పుట్టని సుఖం ఏంటో నీ లోపల ఉంది ఆత్మ. దాని లోపల నీ మనసు మూలాన్ని వెతికి అక్కడ నువ్వు పుట్టని సుఖం ఏదో ఉంది, దాన్ని పొందు. అది పొందినాక నువ్వు ఇంకా ఏది పొందవసరం లేదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఏది పొందిన తర్వాత ఇంకా పొందవలసింది లేదో అటువంటి స్థితికి నువ్వు ఎదుగు అర్జున అంటాడు కృష్ణ పరమాత్మ. అలాంటి స్థితికి వెళ్ళడం కదా మన నాన్నగారు ఎన్ని సంవత్సరాలు మనకు బోధించింది. సో మనందరం కూడా ఏంటి, అందరం కూడా చదువుకుంటున్నాం. నాన్నగారు పుస్తకాలు చదువుకుంటున్నాం, నాన్నగారు రమణ భాస్కర్ చదువుకుంటున్నాం. మనందరికీ ఎంతో కొంత జ్ఞానం వచ్చిందండి, విషయం తెలిసిందండి. విషయం తెలిసింది. విషయం తెలియని ఎవ్వరం లేవండి. కాకపోతే ఏంటంటే మన వాసనలు మనం పూర్వజం నుంచి మోసుకొచ్చాం కదండి. పూర్వ సంస్కారాలు మోసుకొచ్చాం. ఇవన్నీ కారణాలు కదండి. టైం పట్టచ్చు. ఇవాళ కథ రేపైనా అవి జరగదు. మనం వెళ్తేనే ఎక్కడికి వెళ్తాం? మన లోపల ఉన్న ఆత్మారాముడి దగ్గరికి వెళ్తామండి. ఆంజనేయ స్వామి ఏ ఆత్మారాముడు తన హృదయం తీసి చూపించాడో ఆ హృదయంలో ఉన్న ఆత్మారాముడి దగ్గరికి మనం ఎప్పటికైనా చేస్తాం. టైం పట్టచ్చు. ఒకడు ముందెళ్తారు, ఒకరు వెనకెళ్తారు. కాకపోతే వాళ్ళ లోపలున్న ఆ వాసనలు, ఆ గుణాలు ఉంటాయి కదండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రతి మనిషి గుణాల్లో తిరుగుతున్నాడనే కదా. ఎవరు గుణాలు లేని మనుషులు లేం కదా. మన వాసనలు కరగకుండా మనకి ఆ మూల స్థితి, ఆ మూల రాముడు ఎలా అందుతాడు?
మనకి మూలరాముడు అందాలి అంటే మన లోపల ఉన్న వాసనలకి కరగాలి కదా. అది కరగాలి కదా అంటే మనం ఎలా జీవించాలో మనకు అర్థం అవ్వాలి కదా. అది ఎలా అర్థం అవ్వాలంటే మహాత్ముల మాటలు వినాలి కదా, సత్సంగాలు వినాలి కదా, ఒకరికొకరు షేరింగ్ చేసుకోవాలి కదా. ఊరికే ఇంట్లో కూర్చుంటే మనకు వచ్చేస్తుందా? ఇంట్లో కూర్చుని వింటామండి. నాన్నగారు రేడియో ఉంటున్నాం, 24/7 నాన్నగారు రేడియో ఉంది. నేను నాన్నగారు రేడియో వింటేనే పనులు చేసుకుంటాను. నాన్నగారు రేడియో వింటూ పనులన్నీ అయిపోయినాక కూర్చుని నాన్నగారు వస్తాయో రాసుకుంటాను. మధ్య మధ్యలో సత్సంగాలు చెప్పుకుంటా ఉంటాం. ఏదో ఒకటి సత్సంగం అనేది ఉండాలండి జీవితంలో. సత్పురుషులతో సాంగత్యం ఎందుకయ్యా అంటే నీ లోపల ఉన్న వాసనను ఎలాగూ నాశనం చేసుకోలేవు. అది నాశనం చేసుకోవాలంటే ఒక సింహం లాంటి గురువు నీకు దొరకాలి. మనకి సింహం లాంటి గురువు దొరికారండి. ఇంకా మనకేంటండి చింతకంత చింత కూడా పడవసరం లేదండి. నేను అందరికీ అదే చెప్తాను మా ప్రసంగం చూసేటప్పుడు. మనం చింత కూడా పడవసరం లేదు. మనకు అటువంటి గురువు దొరికారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మట్టి ముద్దలు ఏరుకుంటున్నాం. ఆయన బంగారు ముద్ద చేస్తానంటున్నాడు. మనం ఎందుకు మట్టి ముద్దలు ఏరుకోవాలి? మనం కూడా ఆయన చెప్పిన విధంగా జీవితం అలా జీవిస్తూ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆత్మ నాకు చూస్తాం కదా. ఇంకేంటి మన బాధ? మనకి ఇంతకన్నా ఏం కావాలండి? మానవ జన్మ ఎత్తిన తర్వాత, మానవ జన్మ ఎత్తినాక సత్పురుషుల సాంగత్యం దొరకాలి. మనకు దొరికింది మహాపురుష సంశయం అంటే అదేనండి. జిజ్ఞాస దొరికింది అంటే మనం కూడా బాగుపడాలి. మనకి ఆ వైకుంఠం ఏదో, ఆ కైలాసం ఏదో, ఆ మోక్షం ఏదో మనకు కూడా కావాలని కోరిక దొరికింది. అందరికి కలిగింది కదా. ఎందుకు కలిగింది? నాన్నగారి దర్శనం వల్ల, ఆయన చెప్పిన మాటలు మనం వినటం వలన ఆ చెవులు చిల్లు పడినట్టు వినాలి అన్నారు కదా నాన్నగారు. నాకు వినంగా చెవుడు కూడా వచ్చిందండి. చెవు కొంచెం లైట్గా మిషన్ పెట్టుకుని మరీ వింటున్నాను. మిషన్ చెప్పాలంటే అంటే అంత విన్నా కూడా లోపల మనకి ఇంకా కొన్ని చూపిస్తున్నారు నాన్నగారు. ప్రతి ఒక్కళ్ళకి ఇది నిదర్శనం అండి. మనం ఎలా ఉన్నాము, మనం బాగుపడాలంటే మనం ఎంత మార్చుకోవాలి. ఇంకా మనం ఎలా ఉన్నామో మనం చూసుకుంటానికి ఆయన మాటలు ఉపయోగపడుతుంది. ఆయన మాటలు ఆధారంగా చేసుకుంటున్నాము. లేదా మనకెలా తెలుస్తుందండి? మన ఇంట్లో మనం కూర్చుంటే మనకి ఎవరు చెప్తారు? ఏమంటే నన్ను ఇరుగమ్మ పరుగమ్మ కూర్చుంటే ఏ కబుర్లు వస్తాయండి? నిన్నమ్మ పరుగమ్మ కబుర్లు చెప్పుకునే ఏముంటాయి? నాన్నగారు అనేవారు, ఇద్దరు కూర్చుంటే మూడో వాళ్ళ గురించి చెప్పుకోవద్దమ్మా, భగవంతుడి గురించి చెప్పుకోండి. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు చెప్పుకోండి అమ్మా. ఒకవేళ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పుకుంటున్నారు కదా, వింటున్నారు కదా, ఎంతో కొంత మీకు అందుతుంది. కాబట్టి మనకి ఎంత సులువు చేశారండి నాన్నగారు. ఇంత సులువు చేసే నాన్నగారు మన జీవితాన్ని మారుస్తున్నారు కదా. ఆ మోక్షం, ఆ విడుదల ఏదైనా కానీ ఎప్పుడైనా రానివ్వండి. ఇప్పుడు ప్రజలు మనం ఎలా ఉన్నాం? హ్యాపీగా ఉన్నాం. రోగాలు రావట్లేదా? వస్తున్నాయి. ఆ రోగాలు రాకుండా ఎక్కడ ఉంటున్నాయి? రోగాలు వస్తున్నాయి. వీటి బదులు రావట్లేదా? వస్తాయి. వస్తాయండి. అవన్నీ కూడా ఏంటంటే మనసుకి పట్టకుండా లేటేస్తున్నారండి నాన్నగారు, పొరేస్తున్నారండి నాన్నగారి మాటలు. పొరంటే ఏంటంటే నాన్నగారు చెప్పిన మాటలు. ఆ మాటలు వింటే మన స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ ఈశ్వరుడు తెలియకుండా వస్తున్నాయా ఏంటి? నాకు రోగం వస్తే ఈశ్వరుడు తెలియకుండా వచ్చిందా? నాకు ఈ కష్టం వస్తే ఈశ్వరుడు తెలియకుండా వచ్చిందా? ఈ కష్టం ఎంతకాలం పడాలో పడితే అయిపోతుంది కదా. ఎందుకు ఇంకా ఇబ్బంది పడాలి? అవసరం లేదు కదా. అన్ని ఆయన చూసుకుంటాడంటే నాన్నగారు ఇక్కడ మార్చుతాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. వదిలేబాకండి, మానవ ప్రయత్నం చేయండి అని చెప్తారు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. నిజమే, నేను అన్నీ చూసుకుంటాను. భగవాన్ అంటారు చూడండి, అన్నీ చేస్తాను రా, ఊరెళ్ళి బదారీలు అన్ని కూరగాయలు చేస్తాను, వంట చేసి పెడతాను, ముద్ద పెడతాను, నోట్లో మెంగళం అంటాను ఒక్కటి చేయరాని అని అంటారు. అలాగే నాన్నగారు ఏమంటున్నారు? అన్నీ ఆయనే చూస్తారు, అన్నీ ఆయనే చూస్తారు, అన్నీ నేనే చూస్తా. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. ఎందుకు చెప్పారండి? పరమాత్మ కూడా చెప్పాడు కదా, స్వప్రయత్నం, కాల పరిపక్వత, ఈశ్వర కటాక్షం, గురు కృప అన్నీ కలవాలండి. స్వప్రయత్నం ఉండాలి.
నీ చేతిలో పని లేకపోతే నీ పని ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? నీ కర్మ పెట్టి పంపించాడు, నీకేదో పని చెయ్యాలి కదా. నువ్వు సోమరిపోతులా కూర్చుంటే జ్ఞానం వచ్చేది. నీ పని నువ్వు చెయ్యి. నీ పని చేస్తూ ఈశ్వరుడి పాదాలు పట్టుకో. ఒక చేతితో పని చేసుకో, ఒక చేతితో ఆయన పాదాలు పట్టుకో. నీ పని అయిపోయినాక 2 చేతులతో ఆయన పాదాలు పట్టుకో. ఆయన ఉన్నాడు కదా. నీ కష్టం వస్తే ఆయన తెలియకుండా రాలేదు కదా. ఆ కష్టాన్ని భరించగలిగే శక్తి ఇచ్చేవాడు కూడా ఆయనే. ఇది గ్రహించాలండి మనం. ఇది గ్రహిస్తే లోపల స్థిరంగా ఉంటాం. మనం ఆ స్థిరంగా ఉండటం కోసమే ఈ సత్సంగాలు పెట్టుకుంటున్నామండి, ఈ మాటలు వింటున్నామండి. ఈ మాటలు వింటే మన నాన్నగారు అనేవారు, భోజనాలు అయిపోయి కార్యక్రమం అయిపోయినాక, అమ్మ ఈ భోజనాలు మీ ఒంటికి బలమమ్మా, నేను చెప్పే మాటలు మీ మనసుకు బలమమ్మా అనేవారు. ఏం బలం అండి? మీ మనసు అహంకారానికి కాదు, అహస్ఫురణకి బలం. అహంకారానికి బలం రాదు, మీకు అహస్ఫురణకి బలం వస్తుంది. నేను చెప్పే మాటలు మీకు ఆ బలం వస్తాయని చెప్తున్నాను. అందుకే మనందరం ఇప్పుడు కూర్చొని షేర్ చేసుకుంటున్నామండి. సో ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మన టైం అరగంట ఎక్కువ తీసుకోకూడదన్నారు, అరగంట తీసుకో. వెరీ గుడ్. బైక్ అందించారు నాన్నగారు. ఏం చెప్పారు? సమయం చాలా. మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు మీ సమయం మీకు ఇవ్వాలి. సరిపోతుంది హైట్. అది కుర్చీలో కూర్చున్నాయి, ఇది పెట్టుకుని ఇది కాలకం చేసుకోవాలి. మా సమయం అయితే ఏమమ్మా ఎక్కువ సమయం తీసుకోకుండా మాస్టర్ గారు సమయం ఇచ్చేసారు. అంతే కదా. ఓం నమో భగవతే శ్రీ రమణ సద్గురు శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ రామభక్త హనుమతే నమః. అయితే ఈరోజు ప్రత్యేక